गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं। प्रथमदशकं भगवतः स्वरूपं माहात्म्यं च सान्द्रानन्दावबोधात्मकमनुपमितं कालदेशावधिभ्यां निर्मुक्तं नित्यमुक्तं निगमशतसहस्रेण निर्भास्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुरुपुरुषार्थात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानाम्। ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ గురించి చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు, జ్ఞాని, దేశకాలాలకు అతీతంగా ఉండేవాడు, సర్వత్రా వ్యాపించినవాడు, సర్వం తెలిసినవాడు, మాయకు ఎప్పుడు ఎంత మాత్రం లొంగనివాడు. మహాయోగులు కూడా ఆయన గురించి వర్ణించలేకపోయారు. యోగులు కూడా కఠినమైన తపస్సు చేసి కూడా పరమాత్మ గురించి తెలుసుకొనలేకపోయారు. భూలోకంలో సగుణుడిగా ఆకారాన్ని దాల్చి గురువాయూర్లో నారాయణుడిగా విలసిల్లుతున్నాడు. గురువాయూర్ ప్రజలు ఎంత భాగ్యవంతులో కదా. అనంతమైన వేదమంత్రాల చేత వివరింపబడి కూడా స్పష్టం కానివాడు అయినను ఆత్మదర్శనమైనంతనే పరమ పురుషార్థమైన మోక్షరూపాన్ని సాక్షాత్కరించువాడు అగు ఆ పరబ్రహ్మము గురువాయూర్నందు శ్రీకృష్ణ రూపమై ప్రత్యక్షంగా ఉన్నది. మానవుల అదృష్టమే కదా. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః. ఈ శ్లోకంలో చెప్తున్నారు, కొందరు మూర్ఖులై తమ మనోబలమును, వాక్శక్తిని, శరీర పటుత్వమును అశాశ్వతమైన వస్తు సంపార్జన కొరకు వ్యర్థం చేసుకొంచున్నారు. శ్రీకృష్ణుణ్ణి స్థిరచిత్తంతో ఆశ్రయిస్తే మన తాపత్రయాలన్నీ తొలగిపోతాయి. సులభంగా పరమాత్మను చేరుకోవచ్చు. మనోవాక్కాయ కర్మలచే ఇతరులను సేవిస్తూ వ్యర్థంగా కాలక్షేపం చేస్తున్నారు. ఇదెంత ఆశ్చర్యకరం. సత్వం యత్తత్పరాభ్యాం అపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం తస్వచ్ఛత్వాద్ యదచ్ఛాదిత పరసుఖచిద్గర్భనిర్భాసరూపం తస్మిన్ ధన్యారమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహేతే. కృష్ణ, నీవు రజస్తమ సంపర్కం లేని శుద్ధ సత్వస్వరూపుడు. వ్యాసర్షి పదే పదే వక్కానించి ఉన్నారు. నీ స్వరూపం స్వచ్ఛమైనది, జ్ఞానతేజంతో విలసిల్లుతూ ఉంటుంది. మధురమైన నీ గాథలు విని నిన్ను మనసులో నిలుపుకుని దర్శించుకుని ఆనందించుటకు ధన్యజీవులు సదా ఉవ్విళ్ళూర్చుంటారు. రజో తమో గుణాలు కనిపించవు నిన్ను సేవించిన వారికి. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే నిర్లీనానేకముక్తావలి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచః త్వత్కలా స్వేవ భూమన్. పరబ్రహ్మ స్వరూపం అపూరమైన సముద్రం వంటిది. పరబ్రహ్మ సముద్రం నిశ్చలంగా ఉంటుంది. పరమానందం అనే అమృతంతో నిండి ఉంటుంది. ఆ పరబ్రహ్మ అనే సముద్రంలో ముత్యాలుగా, రత్నాలుగా ప్రకాశిస్తూ ఉంటారు. మోక్షాన్ని పొంది ఆనందిస్తారు.
నారాయణ, ఎటువంటి కళలు లేకపోయినా ప్రకాశిస్తూ ఉంటావు. దివ్య మంగళాకారంతో దర్శనమిస్తుంటావు. అదియే కదా నీ గొప్పతనం. నిర్వ్యాపారోపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యా సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠరూపం. స్వామి, అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది కదా, అలాగే నీ కరుణా కటాక్షాలతో లీనమైన ప్రకృతి కల్పం ప్రారంభంలో వ్యక్తమవుతుంది. దాన్నే మాయా అంటారు. పరిశుద్ధమైన అంశనే సత్వం అంటారు. నీ భక్తులందరినీ అనుగ్రహించడానికి, నిన్ను నువ్వు వ్యక్తపరుచుకోవడానికి అకుంఠితమైన శక్తిని ప్రసాదిస్తూ వెలుగొందుతూ ఉంటావు. తత్తే ప్రత్యగ్రధారాధరలలితకళా యావలీకేలికారం లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారం లక్ష్మీ నిశంకలీలా నిలయనమమృతస్యం దసందోహమంతః సించత్ సంచింతకానాం వపురను కలయే మారుతాగారనాథ. నారాయణ, నీ రూపం అందమంతా రాశిగా పోసి కలువపూలలాగా భక్తులను ఆనందపరవశులను చేస్తుంది. పుణ్యాత్ములు పుణ్యం ప్రసాదించే ఆ దేహం లక్ష్మీదేవి స్వేచ్ఛగా నిలిచే ప్రదేశం. మధురాతి మధురమైన నీ సుందర రూపాన్ని భక్తిగా ధ్యానించే నీ భక్తులకు భక్తి అమృతధారలుగా కురుస్తుంది. నీ రూపాన్నే సదా ధ్యానిస్తూ ఉంటాను. కష్టాతే సృష్టిచేష్టా బహుతర భవఖేదావహా జీవభాజాం ఇత్యేవం పూర్వమాలోచితమజితమయా నైవ మధ్యాభిజానే నోచేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిత్రసాత్రం నేత్రైశ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంబోధిపూరే రమేరన్. పరంధామా, నీవు చేసిన సృష్టి వల్ల సంసార బంధాలు ఏర్పడి కష్టాలు వస్తున్నాయి అని నా అజ్ఞానంతో భావించాను. కానీ నీ భక్తులపై నీకు అపారమైన కరుణ ఉంది. జీవులు తమ కనులతో నిన్ను చూస్తూ, చెవులారా వింటూ, స్మరిస్తూ ఆనందంతో తన్మయత్వంలో మునిగిపోతూ ఉంటారు కదా. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితానపి అర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాం గతించ ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం శుద్రం తం చక్రవాటీ ద్రుమమభిలషతే వ్యర్థమర్థివ్రజోయం. కృష్ణ, అంతరాత్మగా ఉండేది నీవే కదా. వాళ్లకు దుర్లభమైన మోక్షాన్ని ప్రసాదిస్తావు. అందుకే వాళ్లకు కల్పవృక్షానివి అయ్యావు. అడిగిన కోరికలను తీర్చే కల్పవృక్షానివి నీవు. అవి ఇచ్చే ఫలాలు చాలా చిన్నవి. నీ గొప్పతనాన్ని తెలియక వాళ్ళు కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తారు. నీవిచ్చే ఫలాలు అనంతాలు. కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాదీశతేన్యే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాస్ఫీతభాగ్యాః త్వం చాత్మా రామయే వేత్య తులగుణగణాధార శౌరే నమస్తే. నీవు సర్వేశ్వరుడవు. నువ్వు మోక్షాన్ని కూడా ప్రసాదించేవాడువు. నీ భక్తులు ఆనందంతో మునిగి తేలుతూ ఉంటారు. నిన్ను శాసింపగల ప్రభువు మరొకరు లేరు. నీవు పరమానంద స్వరూపుడువు. నీవు సద్గుణ సంపన్నుడివి. నిన్ను భక్తితో నమస్కరిస్తున్నాను. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరానాం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం అంగా సంగా సదా శ్రీరఖిల విదసి నక్వాపి తే సంగవార్తా తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్చబ్ద ముఖ్యాశ్రయోసి.
మురహర సకల సంపదలు, అధికారము, పరాక్రమం, యశస్సు, వైరాగ్యం, ఐశ్వర్యం అను ఈ 6 లక్షణాలు గలవాడే భగవంతుడు. సర్వేశ్వర్యప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి సర్వదా నిన్నే ఆశ్రయించి ఉండును. భగవానుడు అను పదము సర్వవిధముల సార్థకమై ఉండును. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద నారాయణ అఖిల గురో భగవన్నమస్తే.